వేల కొద్ది దూతల మధ్యలో కొనియాడబడుతూ స్తుతించబడుచున్న మా కన్న తండ్రి యేసయ్యా, నీకే వందనాలు. మహిమలో ఉన్న ప్రభువా, నీకే స్తోత్రాలు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసయ్యా, నీకే వందనాలు. తండ్రితో ఏకమైన దేవుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాను. అల్పుడును నాయన, అయోగ్యుడును తండ్రి, నన్ను నీవే బలపరుచుకోండి. నీ వాక్యము ద్వారాగా, నీ ఆత్మ ద్వారాగా బలపరుచుకోండి నాయన. నీ నోటి బోరగా నాలో నుండి నీవే మాట్లాడుకోండి. నీ ప్రజలకు నీ గ్రంథాన్ని నాయన వివరించాలని, నీ గ్రంథంలో ఉన్న మాటలన్నీ ప్రజలకు తెలియచెప్పాలని, బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా అందరూ అర్థము చేసుకుంటారని ఆశతో ఉన్నాను, నమ్మకంతో ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను. నాయనా, నువ్వు నాకు నేర్పించేంత వరకు బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా ప్రజలందరికీ బోధించాలని నా ఆశ, నా కోరిక. మరి అలాగ నువ్వు బోధిస్తున్నందుకు వందనాలు, అన్నిటినీ తెలియపరుస్తున్న వందనాలు. మరి ఈరోజు కూడా ఇంకా మేము ఏం నేర్చుకోవాలి ఉన్నదో మాకు మీరే బయలుపరచమని, మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రమం తప్పగా దేవుని సన్నిధానమునకు వస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. గత రాత్రి మనము గిద్యోను గురించి విన్నాం. గిద్యోను ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలను పోగు చేశాడు. వేల కొలది ప్రజలందరూ పోగుపడ్డారు. అయితే దేవుడు చెప్పినట్లుగా అందరూ చేయలేకపోయారు. కొంతమంది మాత్రమే దేవుడు చెప్పినట్లుగా చేసినట్లు చరిత్రలో మనం చూసాం. అలాగే ఎంతమంది అంటే 300 మంది గిద్యోనుతో పాటు ఉండి శ్రమైనా సరే, యుద్ధమైనా సరే, ప్రాణాలకు తెగించైనా సరే పోరాడదామన్నట్లుగా గిద్యోను ఒక సేవకుడుగా, మిగిలిన వారందరూ విశ్వాసులుగా మనం గత రాత్రి చూసాం. ఎంతమంది గుర్తుంది? అందరూ మర్చిపోయారు కదా? మంచిది, మర్చిపోతూ ఉండండి, ఏమి పట్టించుకోవద్దు. మీకు అవసరం లేదు బైబిల్ గ్రంథం, కాకపోతే నాకు చాలా అవసరం. నేను ప్రతి అధ్యాయాన్ని బోధించి ముగించి వెళ్ళిపోవాలని ఉంది నా కోరిక. నేను ఎక్కడికి వెళ్తానో అది మీకు తెలియదు అనుకోండి. ప్రతి అధ్యాయాన్ని నేను బోధించి మీకు బైబిల్ పూర్తి చేశాను అన్న తృప్తితో వెళ్ళిపోవటానికి నేను రెడీగా ఉన్నాను. అది నాకు తెలుసు. అందుకే దేవుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు. సరే, గిద్యోను గురించి ఇంకా ఏమైందో చూద్దాము. 8వ అధ్యాయము చూడండి ఒకసారి. 33వ వచనము చెప్పిందాక ఉండండి, వచనాలు చెప్పిందాక. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ ఉన్న తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన దేవుడైన యెహోవాను జ్ఞాపకమును చేసుకొనక మరలా బలులను అర్పిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? వ్యభిచారులు చేస్తున్నారు. చదివేశాను కదా, అయిపోయింది అనుకుంటున్నావా? ఒకటి ఏం చేశారు? బలులు. 2 వ్యభిచారులు అయిపోయారు. వాళ్ళు స్త్రీలో పురుషుల తర్వాత. కానీ మొత్తం మీద ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారమ్మా? చెడిపోయేవారు, పనికి మాలిన పనులు చేశారు. గిద్యోను చనిపోయాడు. చనిపోకుండా ఉంటాడా? ఎంతకాలం ఉంటాడు ప్రజలతోని? వృద్ధుడైపోయాడు.
కదా. 32 కానీ చదివితే మీకు ఆ మాట తెలుస్తుంది. బాగా ముసలివాడైపోయాడు గిద్యోను. ఇంకా అందుకు ముసలుడైపోయాడు కనుక చనిపోవాల్సి వచ్చింది. మరి చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఏముండాలి అసలు? ఇంతమంది శత్రువుల చేతుల నుండి మనం తప్పించాడు, రక్షించాడు. దేవాది దేవుడే గిద్యోనుతో ఉండి మనతో ఉండి శత్రువుల చేతిలో నుండి తప్పిస్తున్నాడని ఎవరికైనా జ్ఞాపకం ఉందా అంటే లేనే లేదు. ఎందుకని ఇలాగ మర్చిపోతున్నారు వీళ్ళు? ఏమండి, ఆకలితో ఉంటే ఒక ఆలోచన, కడుపు నిండిపోతే మరొక ఆలోచన. అదే అన్నమాట వీళ్ళ గుణాలు. అవసరం వస్తే దేవుడు దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. అవసరం తీరిపోతే అసలు ఆ గుర్తు కూడా పెట్టుకునే వాళ్ళు లేరు. చాలామంది సమాజంలో లేక సంఘంలో, మన సంఘంలో కూడా ఉన్నారండి. కష్టమని చెప్పు, చెయ్యి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటారు. అలాగే ప్రార్థన చేసి 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 ఏదోలాగా దేవుడు ఆ కష్టాన్ని తొలగిస్తే తర్వాత దాని గురించి కృతజ్ఞత సాక్ష్యం లేదు, కృతజ్ఞత కూడుకులు లేవు, కృతజ్ఞత స్థుతులు కూడా. ఇలాంటి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది చివరిలో చూద్దాం. ఇంటి మీద గిద్యోను ఏమైపోయాడు? చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? మరలా మరలా బలులు అర్పించి దోషులైపోయారు. ఏమండి, ఇక ఇశ్రాయేలు ప్రజలందరూ మళ్ళీ బానిసలైపోయారు. ఇక వెట్టి చాకిరి, మళ్ళా వారిని ఇడిపించాలి, మళ్ళా వారిని రక్షించాలి అంటే ఎవరు రావాల్సి ఉన్నది? మళ్ళా ఎవరో ఒక ప్రవక్త రావాలి. ఈరోజు మరి ఏ ప్రవక్తను దేవుడు ఎంపిక చేసుకున్నాడో జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు ఎవరి చేత మరలా ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వం లేకుండా, లేక శ్రమ లేకుండా, ఇబ్బందులు లేకుండా మరలా వీళ్ళందరినీ రక్షించాలో యెహోవా దేవుడే ఆలోచన చేస్తున్నాడు అన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు 9, 10 అధ్యాయాలు వదిలేండి పక్కకి. దాంట్లో ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, వాడు ఎలాంటి వాడంటే ఇశ్రాయేలు మీద క్రూరత్వం కలిగిన వ్యక్తి. వాడి గురించి నేను మీకేం చెప్పను. కానీ మరలా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి. ఎవరు కావాలి, ఎవరు రావాలి అంటే చూద్దాము. ఇప్పుడు 11వ అధ్యాయానికి రండి. గిలాది వాడైన యెఫ్తా పరక్రమగల బలాఢ్యుడు. అతడు ఎవడంట? యేసే కుమారుడు. గిలాదు యెఫ్తాను కనును. గిలాదు భార్య మరలా కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో అంటున్నారు, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట మీకు స్వాస్థ్యము లేదని. ఏమండి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు నిజంగా చెప్పాలంటే అన్నదమ్ములు. తండ్రి ఒక్కడే కానీ తల్లులు ఇద్దరేమో. కాకపోతే అక్కడ ఇద్దరనేవి రాయలేదు, కానీ అక్కడ ఏమని ఉంది? ఏమండి, యెఫ్తా పుట్టిన తర్వాత మరలా ఆమె కుమారులను కన్నది. ఏమండి, అంటే యెఫ్తా అన్య స్త్రీకి పుట్టినవాడు అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేనా? ఎంతమంది ఇక్కడ స్త్రీలను అర్థం చేసుకోవాలి? ఇద్దరని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇద్దరని రాయలేదు, కానీ ఇద్దరని మనం గుర్తెరగాలి. అంటే ముందు భార్య ఏమో అన్య స్త్రీ, ఒకవేళ వెనక భార్య ఏమో క్రైస్తవురాలు అయితే అవ్వచ్చు. కానీ తండ్రి ఒక్కడే కాబట్టి పుట్టిన వారందరికీ తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగాలు ఉంటాయా, ఉండవా?
ఉంటాయి. చూడండి, ముందు పుట్టిన వాడికేమో భాగం లేదంటున్నారు, వెనక పుట్టిన వారే మా తండ్రి ఆస్తులని మాయ అన్నట్లుగా వారు ఏమండి ఒక ఆలోచన చేశారు. చూద్దాం వీళ్ళ గురించి ఏమైందో వాక్యంలోని. తర్వాత ఏమండి ఆ సహోదరుల యొద్ద నుండి చెప్తే ఏమయ్యాడు? దూరంగా పారిపోయాడు, ఒక ఊర్లోకి వెళ్ళిపోయాడు, ఒక ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఒంటరిగా. ఇక దేవునికి బడి ఏడుతుండ, దేవా మరి నా తండ్రి దగ్గర నాకు ఆస్తి లేదంటున్నారు, నా తండ్రి సంపాదించిన దాంట్లో నాకు భాగం లేదంటున్నారు. సరే, నాకు మనుషుల ఆధారం కాదు కానీ మనుషులను సృష్టించిన దేవుడు నీవే నాకు ఆధారమని యెఫ్తా యెహోవా మీద ఆనుకున్నవాడై, దేవుని నమ్ముకున్నవాడై, దేవాది దేవునికే ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాడు. అయితే వీళ్ళకి ఏమైంది తర్వాత చూద్దాం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున చూసారా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏమండి, యెఫ్తానేమో పరమేశ్వరుల వాళ్ళే, తండ్రి ఇంట్లో ఆస్తులకు భాగం లేదు అన్నవాళ్ళు వాళ్ళే. అయితే వీళ్ళు మాట్లాడకి దూరంగా పోయాడు ఈయన. ఈయన ఎలాంటి వాడు? అంతకుముందు వాక్యం చదవలేదా మీరు? బలాఢ్యుడు, బలమైన వాడు, శత్రువులతో పోరాడి వారిని హతమార్చిందాక ఏమంటే వెనకడిగేయకుండా ధైర్యశాలి, బలశాలి, యుద్ధసూర్యుడు, అంతకంటే మించిన దేవుని సహాయంతో నిలబడేవాడు. అలాంటి వాడిని తరిమేసుకున్నారు. ఏమండి, ఇప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలు ప్రజలు అమ్మోనీయులతో యుద్ధము చేయటానికి దమ్ము శక్తి లేని వారే భయపడిపోతున్నారు. అప్పుడు ఆ ఊరు వారందరూ ఏమండి మరలా యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారు? నీ వచ్చి మాకు అధిపతిగా ఉంది కానీ అప్పుడు మనము అమోనుతో యుద్ధము చేయదుమని చెప్పిరి. అందుకు యెఫ్తా అడుగుతున్నాడు, జాగ్రత్తగా వినండి ఇక్కడ వాక్యాన్ని. అందుకు యెఫ్తా అంటున్నాడు, మీరు నా యందు పగబట్టి నన్ను తరిమేశారు కదరా, ఈ జ్ఞాపకమే ముందు లేదా? ఈ ఆలోచన ముందు లేదా మీకు? నేను మీ వద్ద ఉండకూడదన్నట్లుగా నన్ను తరిమేశారు కదా, నేనెందుకు మీకు సహాయపడాలి? నాతో నీకు అవసరం వచ్చింది అన్నట్లుగా ముక్కసూటిగా మాట్లాడుతున్నాడు యెఫ్తా. ఏమండి, యెఫ్తా మాట్లాడిన మాటలకి వాళ్ళు చూడండి ఏమంటున్నారు వాళ్ళు పెద్దలు. అందుచేతన బాబు మళ్ళా నీ దగ్గర రావాల్సింది, మా తప్పును ఒప్పుకుంటున్నాము, మాతో కూడా వచ్చి. ఏమండి, ఈయన ఒక్కడే ఉన్నాడా యుద్ధం చేయడానికి? జనం లేరా? ఊర్లోని ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా. చూడండి, నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని మనం పోగొట్టుకోకూడదండి. మనం ఏదో తెలుసో తెలియకో మాటలు నేస్తూ ఉంటాం, బాధపరిచేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళతో ఏంటిరా బాబు ఈ సేవ అన్నట్లుగా ఆ సేవకులకు కూడా కొంతమంది బాధ కలిగి పోయిన వాళ్ళు ఉండొచ్చు. అలాంటి పోగొట్టుకోకూడదు. నీ కష్టంలో పాలు పెంచుకునేవాడు సేవకుడే, నీ బాధల్లో పాలు పెంచుకునేవాడు సేవకుడే. అన్నదమ్ములు కాదు, అక్కచెల్లి కాదు, బంధుమిత్రులు రారండి. విశ్వాసులకు ఏదైనా శ్రమ వచ్చిందంటే దాన్ని కొనుక్కుంటాడు పాస్టర్ గారు. మీకు అది తెలియదు కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఏమండి మరి ఇలాంటివన్నీ మర్చిపోకూడదు. మీరు ఈ వాక్యాలు అయ్యే మీకోసమే అని తెలియపరుస్తున్నాడు దేవుడు. ఏమండి, ఇదిగో ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వచ్చారు పెద్దలు, ఆ ఊరు వారు ఇశ్రాయేలీయులందరూ కూడా. అందుకే బాబు నేను తరుముకోనందుకు మా మీదకు శత్రువు పడిపోయాడు, ఇక మేము వాళ్ళతో యుద్ధం చేయలేము, మేమందరం ఓడిపోవడమే ఇంకా అన్నట్లుగా యెఫ్తా గారిని బ్రతిమాలుకుంటున్నారు ప్రజలందరూ. ఏమండి, యెఫ్తా గారిని బ్రతిమాలుతున్నారు. తర్వాత ఏమైందో, గిలాదు నివాసులమైన మనందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా అమ్మోనులతో యుద్ధము చేయుటకు
పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానునగుదునా అడగగా పెద్దలు నిశ్చయముగా నీ మాట చెప్పిన మేమందరము చేస్తామని అందరూ కూడా అక్కడ ఒప్పందం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మాట్లాడవలసిన అవసరం వచ్చింది యెఫ్తాకి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంతకు ముందే కదా తరిమేశారు వీళ్ళు అన్నదమ్ములు. ఏమంటే ఊరివారు, ఆ పెద్దలు ఎవరు కూడా యెఫ్తా పక్షంగా వచ్చి మాట్లాడడం ఒక్కడు లేడు. ఇది వాస్తవం అండి. ఈ మాట మీద నేను చెప్పాలి మీకు ఒక చిన్న మాట. ఏమండి, 2002 సంవత్సరంలో నేను ఇలాంటి రోజుల్లోనే పెద్ద మందిరం, ఆంధ్రయ్య గారి మందిరంలో ఇలాగే నాకు సమయం ఇచ్చారు ఒకరోజు వాక్యం చెప్పమని. వాక్యము చెబుతున్నాను. దైవ గ్రంథములో దేవుని ఆత్మ ద్వారాగా ప్రేరేపించబడి వాక్యం మాట్లాడుతూ ఉంటే ఏమండి 8:30 ముగించాల. ఇంకా అయిపోయింది ప్రసంగం. ఇంకా ముగిస్తాను అనబడికి టాప్ అని కొట్టాడు బలని ఒక ఆయన. అంటే నేను టైం మించిపోయి మాట్లాడుతున్నానని నా మీద కోపంతో ఏమండి ఆపు అన్నట్లుగా బలగొట్టాడు. సుమారు 200-300 మంది ఉన్నారు సంఘస్థులు. ఒక్కరు కూడా ఒక్క మాట కూడా అడగలేదు. 30-40 సంవత్సరాలు ఆయన వాళ్ళ నాన్నతో కూడా నేను సేవ చేస్తున్నాడు. అలాంటి అతనికి ఒక్క నిమిషం ఎగస్ట్ వాక్యం చెప్పడానికి లేకుండా నాకు పోయింది. ఇదే చరిత్ర. నాకు ఏమైతే జరిగాయి అన్నీ బైబిల్లో కనబడుతున్నాయి. పూర్వకాలం మందు నేను ఏవైతే అనిపించానో అన్నీ బైబిల్లో కనబడుతున్నాయి. అప్పుడు 200-300 మంది కూడా ఏమి ఆయన నువ్వు ఎందుకు అలా బల్లకొట్టి ఆపేవు, ఆయన వాక్యం చెప్తా ఉంటే అని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఆ రోజే దేవునితో నేను ఒప్పందం చేసుకున్నాను. ప్రభువా, నీ వాక్యం నేను మాట్లాడితే నేను మాట్లాడడానికి ఇక్కడ సమయం లేదు, ఏం చేయమంటావు అని అడిగాను దేవుడిని. అడిగితే అప్పుడు ఏమన్నాడు చెప్పంటారా మీకు? రా బయటకు అన్నాడు దేవుడు. ఒక్కడనే వచ్చాను బయటికి, ఆ చర్చిలోంచి ఒక్కడనే వచ్చాను బయటికి, నా కుటుంబం అంతే. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఇదిగో యెఫ్తాను కూడా అదే పరిస్థితి. ఒక్కడే పరాక్రమశాలి, ఒక్కడే యుద్ధశూరుడు, ఒక్కడే ప్రార్థనాపరుడు, ఒక్కడే భక్తిపరుడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? ఏమండి, కొన్ని లక్షల మంది. అన్ని లక్షల మంది ఉండగా ఈయన ఒక్కడే అవసరమని వచ్చినట్టు మన పెద్దలు. అవునండి, వస్తారు, తప్పగా వస్తున్నారు చాలామంది. పాస్టర్ గారు మా ఇంటికాడ ప్రార్థన పెట్టు, పాస్టర్ గారు మా ఇంటికాడ కూడిక పెట్టు అని వస్తున్నారు. ఇప్పుడు చాలామంది వస్తున్నారు. పెద్ద సంఘం అనే పేరు ఉన్నది వాళ్ళే మనల్ని ఆహ్వానిస్తున్నారు. మా దేవునికి స్తోత్రం. ఏమి చూసారు మన దగ్గర ఏముందని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని ఆత్మ, దేవుడు ఉన్నాడు. తప్పగా అందరి కోసం నేను ప్రార్థన చేసేవాడిని, అందరి క్షేమం కోరేవాడిని. ప్రతి ఒక్కరికి మేలు జరగాలి ప్రభువులాగాని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేసి దేవుడిని అడిగిన వాడిని. నేను ఇప్పటికి అడుగుతూ ఉంటాను. ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా మనం. ఇదిగో యెఫ్తా కూడా ఏమంటున్నాడు? నేను అమోరీయులతో యుద్ధం చేస్తాను, వాళ్ళందరినీ ఓడిస్తాను, దేవుడు నా యందు ఉన్నాడు కనుక ఏమండి అలా ఓడిస్తే నేను మీ మీద ప్రధానిగా ఉండటానికి మీరందరూ ఒప్పుకుంటారా అని అడిగేశాడు డైరెక్ట్గా. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? నిశ్చయముగా నీ మాట చెప్పినే ఇక చేస్తాం. రావాలి యెఫ్తా గారు, నువ్వు ఇక నువ్వు ఆలస్యం చేయకూడదు. శత్రువులు వచ్చేస్తున్నారు మన మీదకి అన్నట్లుగా ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి ఏమంటే యెఫ్తా గారిని బ్రతిమాలి తీసుకొని వెళ్ళాడు.
వాళ్ళ మాటకి ఒప్పుకున్నాడు. యెఫ్తా కూడా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఒకసారి వాక్యం మీద ఆలోచన పెట్టండి. 28వ వచనం రండి అమ్మా, 28వ వచనం రండి. 28వ వచనం, 11వ అధ్యాయము 28వ వచనం. అయితే అమ్మోనీయుల రాజుకు యెఫ్తాతో ఒప్పుకొనలేదు. ఏమని చెప్పాడు యెఫ్తా రాజుతోని? ఏ రాజుతో? అమ్మోనీయుల రాజులతో. ఎందుకయ్యా గొడవలు? ఎవరి దేశం వాడు పరిపాలించుకున్నారు కదా, ఎందుకని ఇలాగా మీరు పద్దాకా ఇశ్రాయేలు మీదకి యుద్ధాలకు వస్తూ ఉంటారు, గొడవలకు వస్తూ ఉంటారని యెఫ్తా గారు ఏమండి అమ్మోనీయుల రాజుకి కౌరు పంపించాడంట. కౌరు పంపిస్తే వాడు ఏం చేశాడు? ఈ మాటని, యెఫ్తా గారు చెప్పిన మాటని ఏం చేశాడంటే ఒప్పుకొనలేదు. ఏంట్రా నువ్వు చెప్పేది, రా చూసుకుందాం, వస్తారా ఇశ్రాయేలు అందరూ కలిసి రండి అన్నట్లుగా అమ్మోనీయుల రాజు యెఫ్తా గారి మాటను కూడా వ్యతిరేకించాడు. అప్పుడు యెఫ్తా ఏం చేయాలనుకున్నాడు? అదిగో యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందవా? యెఫ్తా మీదకి రాగా గిలాదిలోను మనస్సేలోను సంచరిస్తూ దేవునికి స్తోత్ర. ఎంతమంది వెళ్ళారు ఇంతోని? ఏమండి ఇశ్రాయేలు పెద్దలు ఏమయ్యారు? మరి వచ్చి బతిమాలుకొని తీసుకెళ్ళారు కదమ్మా యెఫ్తా గారిని. మరి వాళ్ళందరూ ఏమయ్యారు? భయపడిపోయారు. ఒక్కడు కూడా నిలవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలకి ఆందోళన వచ్చింది. ఎందుకని అలాంటి మనస్సు ఉంది వాళ్ళు అంటే, ఏమండి వారు అంతకుముందు ఏం చేశారు? దేవతలకు పూజ చేశారు. రెండవది వ్యభిచారం చేశారు. మూడవది ఏంటంటే దానికి ముందున్న మాట, యెహోవా దేవుడు చేసిన మేలన్నిటినీ మర్చిపోయారు. 3 తప్పులు చేశారు ఇశ్రాయేలు. అందుకే నిలవటానికి వాళ్ళ దమ్ము లేదు. వాళ్ళు ఎవరెదుట నిలవలేకపోతున్నారు? ఏమండి అమ్మోనీయుల ఎదుట, అన్యుల ఎదుట క్రైస్తవుడు నిలవలేకపోతున్నాడండి. క్రైస్తవుడు నిలవలేకపోతా ఉంటే ఎంత సిగ్గుచేటండి. అన్నీ తెలిసిన వ్యక్తి నువ్వే నిలబడకపోతే, అన్నీ తెలిసిన వ్యక్తి నువ్వే మాట్లాడకపోతే ఏమండి మరి ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు మాట్లాడగలుగుతారు? అందుకే తెలుసుకో ఉండండి క్రైస్తవులారా. సాలిం చేసిన రమ్మన్నాను, అన్యుల్ని కూడా రమ్మన్నాను. ఏమండి విగ్రహారాధన గురించి పూజ చేసేవాళ్ళు కూడా రమ్మన్నాను. మీకు ఏం కావాలో రండి చెప్తానని చాలాసార్లు చిన్న పరపలో కూడికలు పెట్టినప్పుడు సాలిం చేసి దేవుడు మాట్లాడాడు. దానికి మనోళ్ళు చాలామంది భయపడ్డారు. ఎందుకు అలా మాట్లాడతావు, మనకేం పని అన్నారు మనోళ్ళు చాలామంది. నువ్వెవడోరా? నాకు తెలిసింది చెప్పగలుగుతాను అన్యుడితోది. అమ్మోర్ల గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు. దేవతల గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు. తెలుసుండైతేనే సాలిం చేస్తాడు ఊరి మీద. సాలిం చేసి మాట్లాడాను. రండి, మీకు దేవుడి గురించి తెలియాలంటే రండి చెప్తానని నేనే సాలిం చేసి మాట్లాడినాడు. నేనే. అలా వస్తా మాట్లాడతావు నువ్వు? అలా ఉంటుందా నీ దగ్గర ధైర్యము? లేదు. ఏమంటే ఏమి తెలియదు నీకు. ఒక దేవత గురించి తెలుసుకోవు, ఒక దేవుడి గురించి తెలుసుకోవు, పూర్తిగా అవగాహన అవ్వదు. అలాగే ఎంతకాలం ఉంటారండి? ఇదిగో యెఫ్తా గారు ఇశ్రాయేలు రాకపోయినా, పెద్దలు రాకపోయినా, మనుషులు ఎవరు లేకపోయినా ఒక్కడే నిలబడి రాజులతో మాట్లాడి, సామాన్య ప్రజలతో మాట్లాడి నిలబడటానికి దేవుడు ఆయనకు ఒక గొప్ప శక్తిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమ్మా ఏమిచ్చాడు? గొప్ప శక్తి, ఆత్మబలమునిచ్చాడు. ఆత్మబలమునిచ్చాడు. ఆత్మతో దేవుని ఆరాధించే భక్తులకు ధైర్యం ఉంటుంది. ఆత్మతో దేవుని స్తుతించే బిడ్డలకి బలం ఉంటుంది. ఆత్మతో స్తుతించే బిడ్డలందరూ కూడా జ్ఞానం కలిగి ఉంటారు. దేనికి భయపడరు, దేనికి భయపడరు. నిజంగా మీరు నమ్మాలి. నేను భయపడను. భయపడే వ్యక్తిని కానే కాదు, ఎలాంటి వాడికైనా తగిన సమాధానం చెప్తాను. చాలా కాలం కిందట పీడి సుందర బ్యాచ్ అని వాటిలో ఉండేది. ప్రతి సంఘాన్ని దూషించి మాట్లాడేవాళ్ళు. ఒకరోజు నేను బంగారుపాలెం వెళ్ళాను. మీ బావగారు నిశ్చితార్థానికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా. ఏమండి అక్కడికి వచ్చి పీడిస్తున్న బ్యాచి
మీటింగ్లు పెట్టి అక్కడ సంఘాలు కూడా గలిబిలి చేయనా కానీ అక్కడ పాస్ గారితో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను అప్పుడు ఆ బంగారుపాలెంలో పాస్ గారి ఇంటికాడ ఉన్నాను. ఆ ఫోన్ అప్పుడే వచ్చింది. ఏంటి పాస్ గారు ఎవరు మాట్లాడుతున్నాను నేను? అయ్యా మీ వాటర్లోనే పీడి సుందర వాళ్ళంట మా బంగారుపాలెం వచ్చి మీటింగ్లు పెట్టి మా సంఘాలు కూడా గలిబిలి చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి అన్నాను. నాకు ఇవ్వండి అన్నాను ఫోన్ని. నేనే తీసుకున్నా. వెంటనే అన్నాను నేను వాడితోని. ఎవరితోని? పీడి సుందర గారు బ్యాచ్ అన్న వాడితో మాట్లాడాను నేనే. ఏమండి మీరేనండి ఇప్పుడు ఏమని మాట్లాడి తెలుసా? రేయ్ నువ్వు బంగారుపాలెం వచ్చి మీటింగ్లు పెట్టవలసిన అవసరం లేదు. నేను వాటరేవులో కర్రీ వీర్రాజు, నీకు తెలుసా లేదో, ప్రశాంత్ బాబు అంటారు నన్ను. నీకు ఏం కావాలో నన్ను అడిగి అప్పుడు రా బంగారుపాలెం అన్న. నేను వాటరే వస్తున్నాను, రేపు రారా నన్ను. రేపు నువ్వు బంగారుపాలెం వచ్చి ఇక్కడ గలిబిలి చేసి ఇక్కడ విశ్వాసాలు కూడా పాడు చేయడానికి నువ్వేం ప్రయత్నం చేయబోకని గట్టిగా నేను ఇచ్చిన వార్నింగ్ అడిగి వచ్చాను. కార్యం అయిపోయి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫోన్ చేసిన వాళ్ళు రోడ్డు అంటే వెళ్తున్నారు. అక్కడ మన చిన్న చర్చి కట్టేవాళ్ళు, అప్పుడు మొదటి చర్చి కట్టేవాళ్ళు. నేను కూర్చుండేవాడిని. కనపడ్డాడు వాడు ఒకడు. పిలిచి బాబు ఇట్రా అన్న, నీకేం కావాలా? ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న సంఘాలన్నీ కూడా దేవుని ఆత్మలైన సంఘాలన్నీ మీరు ఊరికి తెగ రెచ్చిపోతున్నారు, రండి అని నేను మాట్లాడి నీకు ఏమేం కావాలి అడుగు, ప్రశ్నలు అడుగు, నేను చెప్తానన్నా. ఆడు అడిగిన దానికల్లా సమాధానం చెప్పాను నేను. తర్వాత ఆడవాడే నవ్వుకున్నాడు. తర్వాత రోజు ఏమైంది తెలుసా? నన్ను ప్రశ్నించిన వాడికి వాళ్ళ అబ్బాయికి బాగులేదు. అది చూడండి ఎలాగుందో, బాగులేదు ఆ పిల్లడికి. మళ్ళీ ఆడే నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు రా మా అబ్బాయికి బాగలేదు ప్రార్థన. ఏమైనా స్వస్థత లేవన్నారు కదా మీరు, స్వస్థతలు బైబిల్లో లేవా? స్వస్థతలు ఎప్పుడు ఆగిపోయాయని చెప్తున్నారు కదా మీరు, మళ్ళీ నన్ను పిలుతున్నావే అన్నాను. లేదులే పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు రండి. ఏమండి చెప్పాలి, సత్తా నీ దగ్గర ఉండాలి. అందుకు నీకు బైబిల్ అంతా తెలియాలి. అందుకే దేవుడు ఈ సంవత్సరం నీకు మొదలుపెట్టి వినిపిస్తున్నాడు. ప్రతి అధ్యాయం మీద అవగాహన రావాలి. ప్రతి వచ్చిన వెంబడి వచ్చినాన్ని నువ్వు కూడా గ్రహించాలని దేవాతి దేవునికి ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం బోధనలు ఇలా జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి. అప్పుడు యెఫ్తా మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ బలముతో, ఆత్మశక్తితో, ఆత్మ ధైర్యముతో యెఫ్తా గారు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత మొక్కుకొనును. ఏమని మొక్కున్నాడంట చెప్పండి. ఇదిగో విశ్వాసులారా మీరు కూడా ఆలోచించండి. ఆపద కలిగినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వాక్యాన్ని మొక్కుకోవాలి. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మొక్కుకుంటే ఏదో ఇవ్వాలి కోసం దేవునికి. నేను మొక్కుకొని ప్రార్థన చేస్తాను అలాగని సరిపెట్టుకోకు. కొన్ని ఆపదలు, కొన్ని కష్టాలు నిన్ను మించిపోయి ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా కష్టం తీరట్లేదు, ఆ బాధ తీరట్లేదంటే తప్పనిసరిగా నువ్వేం చేయాలా? ఏం చేయాలా? దేవునికి మొక్కుకోవాలి. ప్రభా ఈ కార్యం చేయి తండ్రి, ఏదో ఒకటి నేను చేసుకుంటాను, నీ వల్ల నీకేదో నేను ఇచ్చుకుంటాను ప్రభా అన్నట్లుగా మీ విశ్వాసం కూడా అలాగా మార్పు చెందాలి. చాలామంది మొక్కుకోరు. మొక్కుకుంటే ఏదో ఇవ్వాలి కోసం దేవునికి, ఎంతో ఇవ్వాలి కోసం దేవునికి అంటారు. మరి వచ్చే ప్రమాదం, వచ్చే నష్టం భరించగలుగుతావా? మొక్కుకోవటానికి దేవుడు నీకు కూడా సహాయం చేస్తున్నాడు. ఇదిగో యెఫ్తా అన్న అతనికి ఆత్మ వచ్చింది, ఆత్మబలం ఉంది, ధైర్యవంతుడే, బలవంతుడే. కానీ యుద్ధం చేయటానికి వెళ్ళాలి ఒక్కడే. కొన్ని లక్షల మంది ఉన్నారు ఎదుర శత్రువులు. ఏమండి వారితో పోరాడాలంటే నాకు దేవుడు సాయం చేయాలా? నాకు దేవుడు సాయం చేయాలంటే నేను మొక్కుకోవాలా అనుకున్నాడేమో. ఆయన మట్టికైనా ఆయన ఏమని మొక్కుంటున్నాడు చదవడమా? అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల అమోనీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి వచ్చినది ఏదో అగునని అనెను. అప్పుడు యెఫ్తా అమోనీ వద్దకి అవును వారిని అనగా
అరుయేరు మొదలుకొని ఇన్నితు వచ్చే వరకు దేవునికి స్తోత్ర. ఏమా ఎంతమందిని అర్థం చేశాడంట? 20 పట్టణాల జనాంగాన్ని ఒక్కడు యెఫ్తా ఏమండి హతము చేశాడంటే ఎంత శక్తి కావాలి, ఎంత బలము కావాలి, ఈయనతో ఎవరు ఉండాలి? ఒక ఇశ్రాయేలు రాలేదు ఆయనతోని, ఒక పెద్ద రాలేదు ఆయనతోని యుద్ధానికి. యెఫ్తా ఒక్కడే యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో ఏం జరిగిందంటే 20 పట్టణాలు జనాంగాన్ని హతము చేసేసి ఏమండి క్షేమముగా సంతోషముగా యెఫ్తా గారు తిరిగి వస్తున్నాడు. ఏమండి ఈయన చేతికి శత్రులందరినీ దేవుడు అప్పగించాడన్న సంగతి వారు అంటగా ఇశ్రాయేలీయులకు తెలుసంటారా తెలియదంటారా? ఏమా ఇశ్రాయేలు ప్రజలకు యెఫ్తా గారు యుద్ధానికి వెళ్ళాడు, అందరిని హతమార్చేసాడు అనే సంగతి ఇశ్రాయేలుకి తెలిసినప్పుడు ఏం చేయాలి వీళ్ళంతా? ఏమండి ఏం చేయాలి? నిజంగా చెప్పాలంటే యెఫ్తా గారిని పొగడాలి, యెఫ్తా గారి దగ్గరికి రావాలి, యెఫ్తా గారిని అందరికంటే పెద్దవాడిగా గొప్పవాడిగా అతన్ని ఏమండి అందరూ కలిసి ఏం చేయాలా? కానీ ఒక్కడు కూడా రాలేదండి. చూడండి ఎలా ఉంది వ్యవహారం. ఇశ్రాయేలు ప్రజలు ఏమండి నిజముగా వీళ్ళు మార్పు చెందినోడేనా? ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు అనేది ఉందా అసలు? ఒక్కడు రాలేదు. అయితే ఆ వార్త ఏమండి ఆ వార్త ఇంటి దగ్గర ఉన్న యెఫ్తా కుమార్తెకి తెలిసింది. యెఫ్తా కుమార్తెకి తెలిస్తే ఇంటి దగ్గర ఉన్న ఆ కుమార్తె ఏం చేస్తుంది? తర్వాత చదవండి. తంబూర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనుటకు ఆమె గాక లేదు. దేవునికి స్తోత్ర. ఏమండి ఎవరు వచ్చారు ఇప్పుడు? కుమార్తెకి తెలిసిన సంగతిని బట్టి ఈలో సంతోషం పట్టలేక మా తండ్రి గారు శత్రువులను హతమార్చాడు, జయ జీవితో తిరిగి వచ్చాడు అన్నట్లుగా ఈ కుమార్తె తంబూర చేత పట్టుకొని ఏమండి దేవునికి స్తోత్రగానము చేస్తూ మా తండ్రి గారికి విజయం ఇచ్చిన దేవుడా అన్నట్లుగా తండ్రిని ఎదుర్కోవటానికి అమ్మాయి ఇంటి నుండి బయలుదేరి వస్తుందండి. గమనించండి దేవుని బిడ్డలారా, బయలుదేరి వస్తున్న అమ్మాయిని యెఫ్తా గారు తండ్రి గారు చూశాడు. చూసి చింపుకొని అయ్యో నా కుమారి. ఏం చేసిందండి? తప్పు చేసిందా? పొరపాటు చేసిందా? ఏమీ చేయలేదు కదా. నన్ను కృంగదీసేవు అంటున్నాడేంటి? ఆలోచించండి. ఎందుకని ఆ మాట మాట్లాడాడు? ఎందుకని ఆ మాట మాట్లాడవలసి వచ్చింది? అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏం చెప్పాడు? నా ఇంటి నుండి నన్ను ఎదుర్కొనటానికి ఏదైతే వస్తుందో అది నీకు ప్రభువా బలిగా అర్పిస్తాను అలాగని దేవునికి మాట ఇచ్చాడు. ఏమండి మరి తండ్రి గారు జయించి వస్తా ఉంటే ఇంటిలో ఉన్న కుమార్తె లేక భార్య రారా బయటికి వస్తారు. కానీ నువ్వు మొక్కుకున్న సంగతి నీకు తెలుసా? తెలీదు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు ఈ కుమార్తె ఏమంటుందో, తండ్రి గారు ఏమంటున్నాడో మీరు కూడా ఆలోచన చేయండి. మన మాటలు కూడా ఇలా అప్పుడప్పుడు కానీ ఉంటాయేమో. ఏమండి మనం కూడా అనుకున్నది దేవునికి ఇవ్వకుండా మొక్కేసుకొని మర్చిపోయి మళ్ళీ ఆపదలు వచ్చి పడుతూ ఉంటాయి, కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి, మొక్కు మాత్రము తీర్చరు. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు సంఘాల్లో. అది చాలా తప్పది. ఏమండి మొక్కుకున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏంటన్నప్పుడు నువ్వేం చేయాలా? ఆ మొక్కుని చెల్లించుకోవాలా. అంతేగాని మర్చిపోతావేంటి? ఏమండి
మనం చాలామంది ఇటీవలే నాతోనే చెప్తారు, మళ్ళా పాస్టర్ గారు మగపిల్లడు పుట్టాలా, పాస్టర్ గారు మేలు జరగాల, నువ్వు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. ఏమండి, అలా జరిగిన తర్వాత వెంటనే చెల్లించుకోవాలి. కానీ నెల తరబడిపోయి అనుకు దాంట్లో 3 ముక్కలు చేసి, ఏమండి 3 భాగాలు వేసి ఇదిగో అన్నట్లుగా ఇస్తున్నారు. చెప్పడం అయితే ఏదో చెప్పేస్తున్నారు. అది పొరపాటు కదా, తప్పు కదా. అది దేవుడు తర్వాత మళ్ళీ శిక్షించడా? శిక్షిస్తాడు. ఇదిగో బైబిల్లో ఉంది, ఆ మాట చూపిస్తానండి. తర్వాత చదవమ్మా. వక్రతవై ఉన్నావు, యెహోవాకు మాట ఇచ్చేవని వెనక తీయలేనని ఆమెతో చెప్పగా, ఆమె కుమార్తె అంటుంది, నా తండ్రి దేవునికి స్తోత్రం చెప్ప, యెహోవాకు మాట ఇస్తే తప్పబాకో. యెహోవాకు మాట ఇచ్చావు కనుక ఆ మాటను చెల్లించు. ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు నాన్న, భయపడకు నువ్వు. చివరికి నేనైనా సరే దేవునికి ఆ మాట ఇచ్చావంటే దాన్ని ఏం చేయాలా? చెల్లించాలి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, పేదరికమైన మాట ఇచ్చావు కాబట్టి దేవునికి దాన్ని నువ్వు నెరవేర్చు. నెరవేరిస్తేనే భవిష్యత్తులో ఇక మళ్ళా శత్రులు రాకుండా ఉంటారు. ఇంకా ఎవరు నీ మీదకి రాకుండా, నీ దేశం మీదకి రాకుండా, నీ ప్రజల మీద రాకుండా, శత్రువును లేకుండా దేవుడు చేస్తాడన్నట్లుగా ఈ కుమార్తె మాట్లాడుతుందండి. తండ్రేమో తడలిపోతున్నాడు. దేంట్రా బాబు, నేనేదో కుక్క పిల్లో ఏదో ఎదురుగుండి వస్తుంది అనుకున్నాను. నేను ఒక్కగానొక్క కూతురు, ఏమండి నువ్వే ముందు వచ్చేసేవేంటమ్మా అన్నట్లుగా మనసులో తెగ బాధపడిపోతున్నాడు. అయితే ఈ అమ్మాయి ఏమంది? ఇప్పుడు నువ్వు యెహోవాకు మాటిస్తే చెయ్యి, నాకు చెయ్యి, నేను ఒప్పుకున్నాను కదా నాన్న, నాకు చెయ్యి. దేవునికి మాట ఇచ్చావంటే దాన్ని తప్పకూడదు. మొక్కుకున్నావు కదా, ఆపదలోని కష్టంలో మొక్కుకున్నావు కదా, ఏమండి మరి ఆ కష్టం తీర్చాడు కదా దేవుడు నీకు, ఏమండి ఆ శత్రువులందరూ అర్థమర్చాడు కదా దేవుడు నీకు. మరి ఇంత మేలు చేసిన దేవునికి ఒక్క కూతుర్ని దేవునికి అర్పించలేకపోతున్నావా? దేవునికి సమర్పించలేకపోతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? అలాగని ఈ కుమార్తె మళ్ళా ఏమండి తండ్రికి ధైర్యం చెప్తుంది. ధైర్యం చెప్పినప్పుడు అప్పుడు ఏమండి ఇశ్రాయేలు దేశములోనే అందరికీ ఇదొక నియమం అన్నట్లుగా దేవాతి దేవుడే రాసి పెట్టాడు బైబిల్లో. అప్పటి నుంచి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. ఏమండి ఇక దేవునికి నాజూరు చేయబడినదై దేవునికి తన జీవితాన్ని సమర్పించేసుకుంది. ఇక దేవుని కొరకే నేను పని చేస్తాను అన్నట్లుగా ఆ కుమార్తె సిద్ధపడి దేవునికి ఇష్టమైన బలిగా అర్పించబడినట్లుగా బైబిల్లో ఉంది. మనం చూద్దాం. తర్వాత చదవండి. మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా సెలకెత్తులను పోయి కొండ మీద ఉండి ప్రలాపించదమని నాన్నతో చెప్పగా, అతడు పొమ్మని చెప్పగా పోనుచ్చును కనుక, అవును అంతమున రాగా దేవునికి స్తోత్రం. చెల్లించుకున్నాడు కదా ఏమా, చెల్లించాలి. మొక్కు మాత్రం మర్చిపోవద్దు, ఆలస్యం చేయవద్దు. బైబిల్లో ఉంది ఒక మాట మొక్కు గురించి. ఏమా మొక్కు గురించి ఒక మాట చూద్దాం. బైబిల్లో ఉన్న మాటని ప్రసంగ గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగ గ్రంథం మొక్కుబడి గురించి ఇంకొక మాట చూపిస్తాను మీకు. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. విస్తారమైన పనిపాట్ల వలన పుట్టెను బుద్ధిహీనుడగును, నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము.
బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టము లేదు. బుద్ధిహీనులు ఎవరంట? మొక్కుకున్న దాన్ని చెల్లించలేని వారందరూ బుద్ధిహీనులు, భక్తిహీనులు. ఇదిగో బైబిల్లో మాట, జ్ఞాపం చేసుకోండి. భవిష్యత్తులో ఎవరైనా ఎప్పుడైనా మొక్కుకున్నారేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. చెల్లించడానికి వెనకాడేవేమో, ఆలస్యం చేస్తున్నావేమో. ఆలస్యం చేస్తే దేవుడు నీ మీద ఇష్టపడ్డావు. మొక్కుకున్నది వెంటనే చెల్లించాలి. మొక్కుకున్నది వెంటనే చెల్లించాలి. సమూయేలు గ్రంథం కూడా చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథములో ఉన్న మాట కూడా చూద్దాము. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చదవండమా. నా ఏలినవాడా, ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని అనుగ్రహించను. కాబట్టి యెహోవాకు ఆ బిడ్డని దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీ బిడ్డలు లేకపోతే దేవుని సన్నిధిలో మొక్కుకుందండి. ఒక బిడ్డను దయచే ప్రభువా, వాడిని మళ్ళీ నీకే అర్పిస్తాను అలాగని. దేవుడు వెంటనే ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. కుమారుడు పుట్టాడు. పుట్టిని పాలు మానిన దాకానేమో తల్లి దగ్గర ఉంచుకుంది. పాలు మానగానే తీసుకొచ్చేసి మళ్ళీ దేవాలయంలో ఆ సేవకుడితో చెబుతుంది, అయ్యా ఇదిగో ఒకప్పుడు నేనే నీ ముందర నిలిచి ప్రార్థన చేశాను, నేను బిడ్డను అడిగాను, బిడ్డను ఇచ్చాడు దేవుడు. ఇదిగో బిడ్డను మళ్ళా ఆ దేవునికే ప్రతిష్ఠత చేసేస్తున్నాను. అలాగని ఆ తొలిసూరిగా పుట్టిన కుమారుణ్ణి ఆ తల్లి దేవాలయంలో వదిలేసి వెళ్ళిపోయిందండి. ఏమా, మొక్కు అన్నది చాలా అవసరమే. మొక్కుకోవాలి. ఆపదలు కష్టాలు తీరట్లేదు, బాధలు తీరట్లేదు. కానీ నీ బాధలు కష్టాలు తీరిన వెంటనే ఏం చేయాలంటే ఆ మొక్కుబడిని చెల్లించాలని దేవాది దేవుడి వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనుషులుగా లేక విశ్వాసులుగా మనమందరము కూడా ఏమండి ఆత్మీయంగా ఆలోచించాలి. ఏకాటికి ఏమండి ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండే అలవాట్లు ఉండకూడదు మనకి. ఇశ్రాయేలు ప్రజల అలవాట్లు ఏంటి చెప్పండి? చేసిన మేలు ఒక్కడు కూడా గుర్తుండట్లేదు వాళ్ళకి. అలాగే ఎంతమంది న్యాయాధిపతుల గ్రంథంలో చూసి ఎన్నిసార్లు దేవునికి బాధ కలిగించేవారు, ఎన్నిసార్లు దేవుని మనసును గాయపరిచేళ్ళు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టంగా బ్రతికే వాళ్ళు కాదండి. అందుకేనండి వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఎవరో కానా దేశమో చేరలేదమ్మా, అర్ధాంతరంగా మధ్యలోనే ఇలా తిరుగులాడితే చచ్చిపోయారు అంతానా. చివరికి వెళ్ళింది ఎవరో? యెహోషువను కాలేబు, వాళ్ళిద్దరే వెళ్ళారు ఆ దేశం. సుమారు 6 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు నుంచి కానా దేశానికి వెళ్ళటానికి. దేవుడు మార్గం చూపిస్తే ఒక్కళ్ళు చేరలేదంటే మరి వాళ్ళు ఎవరని చూడండి ఏం చేసేవాళ్ళు. కష్టం రాగానే మొరపెడతారు, మళ్ళా ఆపద రాగానే ప్రార్థన చేస్తారు. మళ్ళా అది ఉంది, అలవాటు ఉంది వాళ్ళకి. ఆ మొరాలకించి ఎవడో ఒకరిని దేవుడు లేపుతాడు, ప్రవక్తని. నాయన వెళ్ళి ఆ ప్రజలు కాపాడరా, ఆ ప్రజలు నడిపించరా అని చెప్తాడు. అలా వస్తాడు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడుస్తూ ఉంటాడు ఆ కాపరే. ఆయన ముసలుడు అయిపోయి చనిపోతాడు కదా, ఆ తర్వాత మళ్ళా మారిపోతారు. వీళ్ళ గుణం ఏంటో కానీ ఇశ్రాయేలు గుణం ఎంత బాధాకరం అండి. దేవునికి మనసును గాయపరిచారండి. అందుకని దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర అంతా మనం చదువుతున్నాం కాబట్టి మనం విశ్వాసులం. ఇశ్రాయేలు కాదు మనం ఎవరు చెప్పండి? విశ్వాసులం. ఇశ్రాయేలు కాదు, మనం విశ్వాసులం. కాబట్టి ఇశ్రాయేలు చేసినట్లుగా మనము చేయకూడదు. ఇదిగో యెఫ్తా గారు మొక్కుకున్నాడు, కాసేపు బాధపడినా కానీ మళ్ళీ వెంటనే కుమార్తెని దేవునికి సమర్పించాడు, దేవునికి అర్పించేశాడు. నాకు కుమార్తె ఉంటే ఎంత లేకపోతే ఎంత ప్రభువా, గొప్ప కార్యం నాకు చేసావు, నీ చిత్తం అయితే మళ్ళీ ఇస్తామో, కుమారుని ఇస్తామో, కుమార్తెని ఇస్తామో, అది నీ ఇష్టం అన్నట్లుగా యెఫ్తా గారు మళ్ళా దేవుని వాక్యాన్ని బట్టి ఏమండి ముందుకి కొనసాగాడు. 40 వచనం చదవండి త్వరగా. 40 వచనము. పురుషుని ఎరగలేదంటే అర్థం ఏంటి? పెళ్ళి చేసుకోలేదు, కాలేదు కాదు. పెళ్ళి చేసుకోలేదు అంటే కాలేదన్న దానికి చేసుకోలేదన్న దానికి తేడా ఉందా లేదా? పెళ్లి చేసుకోలేదు, ఆమె కన్యత్వము యవన కాల జీవితము
ఎవరికి అర్పించింది? దేవునికి అర్పించింది. దేవాది దేవునికి అర్పించింది జీవితాన్ని. ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారా లేదా సమాజంలోని? లేరా? ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా సేవకు సమర్పించుకున్నవారు. ఓసన్ గారు సావాసంలో ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు. అలాగే చాలా సంఘాల్లో ఉంటారు అనుకోండి. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మన దేవునికి మహిమ కలిగినట్లుగా, మన దేవునికి సంతోషం కలిగినట్లుగా నీవు భూమి మీద బ్రతకాలి. అది ఈ వాక్య సారాంశం. మనము ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్న అయితే అవ్వచ్చు, సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలని దేవుడే వాక్యంలో చూపించాడు. మంచిదే, అదే తప్పేం కాదు, పాపం కూడా కాదు అది. అయితే దానికి మించి మరొకటి ఏమి జరగకుండా చూసుకోవాలి. ఇది ఆలోచన. ఏమా, భర్త భార్యల సంబంధం దేవునికి విశ్వాసకున్న సంబంధమే. దాంట్లో పాపం లేదు, అది తప్పు కాదు. ఏమండి, అదిగో అది దాటి మళ్ళా బయటికి వెళ్తాం చూడండి, అదిగో అవి తప్పు, అది పాపం, అది ఘోరం. అది చేశారు ఇశ్రాయేలు ప్రజలు. ఏమండి, పెళ్ళిళ్ళు భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, మళ్ళీ పైపించి వెళ్ళి వ్యభిచారము చేసేవారంట. అందుకే వాళ్ళ మీదకి శిక్షలు పంపిస్తూ ఉండేవాడు దేవుడు. అందుకే వారందరూ శిక్షిస్తూ ఉండేవాడు దేవుడు. ఏమండి, ఇదిగో దేవుని యొక్క మాటను బట్టి యెఫ్తా గారి కుమార్తె విశ్వాసురాలై, నేను ఇక లోక సంబంధం ఆలోచనలను రానివ్వను. ఏమండి, లోక సంబంధం ఆలోచనలను రానివ్వను అన్నట్లుగా ఆమె హృదయాన్ని పరిశుద్ధపరిచి తన దేవుడైన యెహోవాకు కనపరుచుకుంటూ ఉంది. ఆ ఒక్కరిదేనా? ఆమెతో పాటుకి ఎవరైనా ఉన్నారా? తర్వాత చదవండి వాక్యాన్ని. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు చూడండి, ఇప్పుడు ఎంతమంది వచ్చారో అన్నారా మీరు? వాక్యము ఎంతమంది వచ్చారు? ముందు ఎంతమంది వచ్చారు? ఒక్క అమ్మాయి వచ్చింది, బయటకు వచ్చింది, దేవుని సేవలో సమర్పించేసుకుంది. ఆ తర్వాత చూశారు ఇశ్రాయేలు స్త్రీలు చాలా మంది. స్త్రీల్లో కూడా కన్నికలు ఉన్నారు వాళ్ళు కూడా. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? చదవమ్మా. 4 దినములు చేయటకొద్దు అంటే అక్కడ స్త్రీలు, ఇశ్రాయేలులో ఉన్న స్త్రీలు కూడా యెఫ్తా కుమార్తెతో ఏకమైపోయి యెహోవా దేవునికి మహిమకరముగా జీవించారంటే, మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే దేవునికి మాత్రం మహిమ తీసుకొని రావాలని ఈరోజు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగిందా? కలిగింది. శత్రువులు అందరూ చనిపోయారా? చనిపోయారు. ఇంతవరకు యెఫ్తా గారి ద్వారాగా దేవుడు చేసిన కార్యము 12వ అధ్యాయానికి వచ్చేసాం. రేపు నుంచి ఇంకొక అధ్యాయం చూద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఏమండి, ఈ వాక్యంలో ఏం తెలుసుకున్నారు మీరు అందరూ? ఏమో అంటారా? ఏం తెలుసుకోలేదా? యెఫ్తా గారు దేవునికి మొరపెట్టి దేవుని ఆత్మశక్తిని పొందుకొని, ఏమండి, దేవాతి దేవుడు యెఫ్తాకు తోడుండి శత్రువులందరినీ హతమార్చాడు. రెండవది ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ దేవునికి మొక్కుకున్నాడు. మొక్కుకున్న దాన్ని వెంటనే చెల్లించాడు. అలాగ చెల్లించి దేవుని మహిమపరిచాడు. అందుకే ఆయన చరిత్ర ఇదిగో మనం చదువుకున్నాం. ఈ రోజున్న వాక్యంలో మీరందరూ తెలుసుకున్న మాటలు అవి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. రేపు 13వ అధ్యాయాన్ని చూపిస్తాను మీ అందరికీ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఇన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. మీరు ఆపదలు ఉన్నాయి మీకు, కష్టాలు ఉన్నాయి మీకు. ఆపదలు వడ్డెక్కాలి, కష్టాలు తీరాలంటే యెఫ్తా లాంటి విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని దేవునికి మొక్కుకో. దేవా, నువ్వు కార్యం చేస్తే నేను ఇది ఇస్తాను ప్రభా, ఇలాగ ఇస్తాను ప్రభా, ఇలాగ సమర్పిస్తాను ప్రభా, ఈ బాధల్లో నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా, ఈ రోగంతో నేను భారాయించలేకపోతున్నాను ప్రభా, ఈ వ్యాధి, ఈ రోగం నాలోండి తీసేస్తే నీకు నేను ఇలా సమర్పించుకుంటాను ప్రభా, నేను మొక్కుకుంటాను నాయన, నీకు చెల్లిస్తాను ప్రభా, నువ్వు ఇలాగైనా నాకు సహాయం చేయి ప్రభా. అలాగని అడగండి దేవుణ్ణి. ప్రార్థన చేయండి అందరూ.
ప్రార్థన చేసుకుందాం, అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన ప్రార్థన స్వరం వినబడాలి. గళమెత్తండి, గట్టిగా ప్రార్థించండి. సాతాను పారిపోద్ది. సాతాను మిమ్మల్ని శోధిస్తున్నాడు, మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, మీరు కష్టాలు పెడుతున్నాడు. సాతానిక శోధన నుంచి బయటికి రావాలి అంటే నువ్వు ప్రార్థనలో గట్టిగా ఉండాలి. యెఫ్తా చేసిన ప్రార్థన, గిద్యోను చేసిన ప్రార్థన, దొబారా చేసిన ప్రార్థన, ఒత్నియేలు అన్నవాడు చేసిన ప్రార్థన దేవాతి దేవుడు ఆలకించాడు. మీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆసక్తితో ప్రార్థన చేసుకోండి. అందరం కలిసి ప్రార్థన.
సజీవుడవైన తండ్రి, సృష్టికర్త, ఆత్మదేవుడా, వాక్యాన్ని వివరించి బోధిస్తున్న దేవుడా, ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడేవయ్యా. యెఫ్తా యొక్క జీవిత చరిత్రను గురించి మాకు వినిపించవయ్యా. అయ్యా, యెఫ్తా మనుషుల చేత దూషించబడ్డాడు, అన్నదమ్ముల చేత విమర్శించబడ్డాడు, అన్య స్త్రీకి పుట్టినవాడు అని దూషించి మాట్లాడారు. నోరు మెదపకుండా దూరంగా పారిపోయాడు నాయన. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల మీదకి అమోనీయులు దండెత్తి వచ్చినప్పుడు వారితో యుద్ధము చేయలేక మరలా పరాక్రమశాలి అయిన యెఫ్తా దగ్గరికే వచ్చారు పెద్దలందరూ. నాయనా, ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే మాకు కూడా మా జీవితాల్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి ప్రభువా. అయ్యా, మరి గుర్తు చేసుకుంటున్నాం నాయన. యెఫ్తా ప్రార్థనాపరుడు, యెఫ్తా భక్తిపరుడు, యెఫ్తాలో విశ్వాసం ఉంది, ధైర్యవంతుడు. శత్రువులు ఎన్ని వేల మంది వచ్చినా ఒక్కడను ఒంటిగోడు నిలుతాను నేను, ఎవరు రాకపోయినా పర్వాలేదు అన్నట్లుగా నీ బలముతో, నీ శక్తితో, ఆత్మ ధైర్యముతో నిలబడినందుకు నాయనా శత్రులందరినీ హతమార్చావు. ఆ రోజు 20 పట్టణాలు జనాంగాన్ని హతమార్చాడు యెఫ్తా. అంత శక్తినిచ్చేవయ్యా. అయ్యా, అతనితో ఉన్నావయ్యా నువ్వు. అతడు మొక్కుకున్న దాన్ని కూడా అయ్యా 1 రోజు 2 రోజులు బాధపడ్డాడే కానీ మళ్ళా వెంటనే వచ్చి చెల్లించాడు. తన కుమార్తెను ఆయన నీకు అర్పించేశాడు. ఆ కుమార్తె కూడా తండ్రికి మించిన కుమార్తె అయింది. కన్యత్వమంతా దేవుని సేవలోనే అర్పించుకుంది. ఆ ఒక్కరిదే కాదు నాయన, ఇశ్రాయేల్లో ఉన్న స్త్రీలు కన్యకలు కూడా చాలామంది వచ్చారు. మేము కూడా అర్పించుకుంటాం దేవునికని. నిజంగా అలాంటి విశ్వాసులు తయారవుతే ఎంత బాగుంటుంది నాయన. యెఫ్తా కుమార్తె ఒక్కరిదే కానీ వచ్చిన వారు అనేక మంది స్త్రీలు, కన్యకులు అందరూ కూడా నీకు అర్పించుకున్నారు నాయన. అలా ప్రతి సంవత్సరాలు తరబడి అనేక మంది సిద్ధపడి వచ్చారు నాయన. అలాగ మేము కూడా కొంతమందినైనా నీ సన్నిధికి నడిపించలేకపోతున్నాం నాయన. ఒక్కరినైనా తీసుకురాలేకపోతున్నాం ప్రభా. మా విశ్వాసం ఎంత గొప్పదో చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థమైపోతుంది నాయన. ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఒక్క వ్యక్తిని కూడా తీసుకురాలేకపోయినట్టు చర్చికి. ఒక వ్యక్తినైనా నేను చేతితో తీసుకురాలేకపోతున్నాంటే ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, మీరు విశ్వాసలే కదా, ఎందుకు మీరు రండి కాసేపు వాక్యం వద్దామని ఒక్కనైనా తీసుకొస్తారా? ఎదురు చూస్తున్న దేవుడు అయ్యా. తీసుకుని రాలేని వారిని కూడా నువ్వు చూసి బాధపడుతున్నావేమో తండ్రి. దేవా, యెఫ్తా కుమార్తె వల్ల అనేక మంది మార్పు చెందేరే. ఆ యవన బిడ్డ వల్ల అనేకులు నాయన నీ వద్దకు వచ్చారే. అలా నడిపించాలని ఆలోచన రావాలి. అలా నడిపించేవారుగా ఉంటేనే కదా నాయన పరలోక భాగ్యాన్ని పొందగలుగుతారు. దేవా, ఆత్మను రక్షించలేనప్పుడు నువ్వు ఒంటిగానే మిగిలిపోతావు. నువ్వు ఒక్కరిదాను వచ్చినా కానీ నిన్ను అడుగుతానప్పుడు నువ్వేం చేసి వచ్చేవనంటే ఏం చెప్తావు అని మాట్లాడుతున్న దేవుడా నీకు స్తోత్రము. ఇదిగో నాయన, ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యెఫ్తా గారు ధైర్యం చేసే విశ్వాసం నిలబెట్టే వాళ్ళు నా కార్యం జరిగింది తండ్రి. అయ్యా, పురుషుల్లో ఒక్కడు కూడా రాలేదు యెఫ్తా దగ్గరికి, పెద్దలు కూడా ఎవరు రాలేదు నాయన. అయినా రాపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు చాలు నాకని యెఫ్తా గారు నిలబడ్డాడు కదా తండ్రి. ఇంకా నాయన వాక్యాన్ని చదువుతూ ఉంటే 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది కదా. అయ్యా, మరి యెఫ్తా చరిత్ర ముగించబడింది. మరి ఇక మీదట ఏం జరుగుతుందో నీ చిత్తమైతే రేపు కూడా మేము తెలుసుకోవటానికి, ఆ వాక్యాన్ని మేము సారాంశాన్ని మేము గుర్తించడానికి మాకు కూడా మంచి ఆలోచన, అవగాహన కలిగించు. ఈ సీయోను కుటుంబాన్ని నీవే దీవించు నాయన, ఆశీర్వదించు ప్రభా. ఈ సీయోను కుటుంబంలో చేరుతున్న పిల్లలందరినీ బలపరచు నాయన, నీ ఆత్మతో నింపు తండ్రి. వారి శరీర బాధలు బలహీనతలు తొలగించి, సాతాను శోధన కీడు ఉంటే దాన్ని గద్దించి
నీ బిడ్డకు నెమ్మది, సుఖము, సంతోషం కలిగించి ఈ బిడ్డలందరి ద్వారాగా నీకే మహిమ, ఘనత, అయా ప్రభావములు ఆరోపిస్తూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దీన సేవకుడు కూడా బలపరుచుకోండి. ఇంకా నీ వాక్యాన్ని ప్రభా నేను అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని ప్రభా సంఘానికి బోధించి ఆత్మీయ బిడ్డలుగా స్థిరపరచడానికి, ఆత్మీయులుగా నడిపించబడటానికి నీ వాక్యము చాలా అవసరమైంది. కాబట్టి నాయన ఆది కాండం నుంచి నాయన మొదలు పెడుతుంటే ఒక గ్రంథం చూపించుకుంటూ వస్తున్నాం మాకు. అలాగే ఆ సంవత్సర కాలం అంతా అలాగ ప్రతిరోజు కూడా నీ అధ్యాయాలన్నీ పరిశీలన చేసుకుంటూ వెళ్తాం నాయన. మాకు నీ ఆత్మ సహాయం కావాలి. నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి ఆత్మపూర్లుగా స్థిరపరిచి కుటుంబాల్ని బలపరిచి, కుటుంబంలో బిడ్డలందరూ చదువుకునే బిడ్డలు ఉన్నారు, వారు పరీక్షలు రాస్తున్నారు, వారికి సహాయం చేయి. పని చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారు పనికి వెళ్తున్నారు, వారికి తోడుగా ఉండి వారికి మంచి లాభం ఇవ్వండి. అయ్యా ఏటకెళ్తున్నారు బోట్లు సముద్రంలోకి, నేను ఆ బిడ్డలకి కూడా ఆహారం పెట్టండి. ఇలాగ వారి పనులు, వారి వ్యాపారాలు, వారు చేసుకునేది ఏదైనా అన్నిటినీ కూడా ఆశీర్వదించి రోగులందరినీ కూడా స్వస్థపరిచి నీవే అందరి ద్వారా మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించం. శోధన లేక కిండు తప్పించం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి.